వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రైతులకు భారీ శుభవార్త. విద్యుత్ కోసం రాత్రింబగళ్ళు ఎదురు చూడాల్సినటువంటి అవసరం లేకుండా, డిజిటల్ మోటార్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేయాల్సినటువంటి పని లేకుండానే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రైతులకు భారీ సబ్సిడీతో సోలార్ పంపులను కూడా అందిస్తుంది. అయితే ఈ పథకం ఏమిటి? ఎవరు అర్హులు? ఎంత సబ్సిడీ వస్తుంది? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎంత డబ్బు రైతుల జేబు నుంచి పెట్టాలి? ఇలాంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. తప్పకుండా ప్రతి రైతుకు షేర్ చేయండి. ఈ వీడియోని మాత్రం మర్చిపోకండి. రైతన్నలకు వెలుగునిచ్చేటువంటి పథకం పిఎం కుసుమ్. అంటే వ్యవసాయం అంటే నీరు, నీరు అంటే మోటారు, మోటారు అంటే విద్యుత్. కానీ విద్యుత్ సమయానికి రాకపోతే పంటలు ఎండిపోతాయి, రైతుల ఆశలు కూడా ఎండిపోతాయి. ఈ సమస్యను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అత్యంత కీలకమైనటువంటి పథకమే ప్రధానమంత్రి కిసాన్ ఉజ్వా సురక్ష ఏవం ఉతాన్ మహాభియాన్, అంటే పిఎం కుసుమ్ స్కీమ్ అనమాట. అంటే సూర్యుడు ఉదయిస్తే రైతు పంటకు నీరు అందాలి, అదే లక్ష్యంతో ఈ పథకాన్ని కూడా అమలు చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం. అంటే ఈ పథకం వల్ల రైతులకు కలిగేటువంటి ప్రయోజనాలేంటి? ఇప్పటి వరకు కూడా రైతులకు అంటే విద్యుత్ కోసం ఎదురు చూసేవారు. ఇకపైన విద్యుత్ కోసం ఎదురు చూసేటువంటి రోజులు రాబోతున్నాయా అంటే లేదు. ఎందుకంటే సోలార్ పంపు ద్వారా పగటి సమయంలోనే సూర్యరశ్మితోనే మోటారు పనిచేస్తుంది. దీంతో కరెంటు బిల్లు ఉండదు, డిజిటల్ ఖర్చు ఉండదు, లోడ్ పెండింగ్ భయం ఉండదు, ఎప్పటికైనా నీరు అందుబాటులోనే ఉంటుంది. సాగు ఖర్చు గణనీయంగా తగ్గుతుంది. ఒకసారి ఏర్పాటు చేసుకుంటే సంవత్సరాల పాటు విద్యుత్ ఖర్చు లేకుండా నీటిపారుదల చేసుకోవచ్చు. ఇక సబ్సిడీ ఎంత ఇస్తారు? ఇప్పుడు అసలు విషయం ఇది. అంటే ఈ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులకు భారీ ఆర్థిక సహాయాన్ని కూడా అందిస్తున్నాయి. సాధారణంగా 60% వరకు కూడా సబ్సిడీ ఉంటుంది, అది ప్రభుత్వం అందిస్తుంది. మరో 30% వరకు కూడా బ్యాంకుల ద్వారా తక్కువ వడ్డీతో రుణం పొందేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ పథకానికి సంబంధించి. అంటే రైతు తన జేబు నుంచి కేవలం 10% మాత్రమే ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. అలా చేసుకోవచ్చు. 10% మాత్రమే ఖర్చు చేస్తే సరిపోతుంది కూడా. ఇంకా కొన్ని రాష్ట్రాల్లో చిన్న సన్నకారు రైతులకు ప్రత్యేకమైనటువంటి నిబంధనల ప్రకారం 90% వరకు కూడా సబ్సిడీ కూడా ఇస్తున్నారు. ఇది నిజంగా రైతులకు ఒక వరం అని కూడా మనం 100% చెప్పుకోవాల్సినటువంటి విషయం. అయితే ఏ ఏ రాష్ట్రాలు ఎక్కువ ప్రయోజనాలను పొందుతున్నాయంటే ముఖ్యంగా ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్థాన్ వంటి రాష్ట్రాలు ఈ పథకాన్ని మరింత వేగంగా అమలు చేస్తున్నారు. అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో, కొండ ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం మరింత ఎక్కువ ఆర్థిక సహాయం కూడా అందిస్తుంది. అయితే రాష్ట్రాన్ని బట్టి నిబంధనలు, సబ్సిడీ శాతం మారేటువంటి అవకాశం ఉంది. అంతే స్వల్పంగా అని కూడా చెప్పుకోవచ్చు. ఇక సోలార్ పంపు ధర ఎంత? ఇప్పుడు రైతులందరికీ ఉండేటువంటి సందేహం ఇది. సోలార్ పంపు ధర ఎంత అంటే ముందుగా అసలు మార్కెట్ ధర చూద్దాం. ఇక్కడ 3 HP సోలార్ పంపు సాధారణంగా మార్కెట్ ధర అంటే సుమారు 1,50,000 నుంచి 1,80,000 వరకు కూడా ఉంటుంది మార్కెట్లో. కానీ ప్రభుత్వం సబ్సిడీ తర్వాత రైతులు చెల్లించాల్సినటువంటి మొత్తం 40 నుండి 45,000 వరకు మాత్రమే ఉండొచ్చు. ఇది ఆయా రాష్ట్రాలను బట్టి అక్కడ ఉన్నటువంటి స్వల్పంగా, ఒకవేళ 5,000 తగ్గచ్చు, 5,000 పెరగచ్చు. అయితే 5 HP సోలార్ పంపు ధర మార్కెట్ ధర కనుక మనం చూసినట్లయితే 3 లక్షలకు పైగా ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సబ్సిడీ తర్వాత రైతుల వాటా సుమారు 60 నుండి 65,000 వరకు మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంది. అలాగే 7.5 నుండి 10 HP సోలార్ పంపు కనుక ఉంటే పెద్ద వ్యవసాయ భూములు సాగించేటువంటి ఈ పంపు ధర కూడా భారీ సబ్సిడీలోని లభిస్తుంది. అంటే సబ్సిడీ అనంతరం రైతులు చెల్లించాల్సినటువంటి మొత్తం సుమారు 85 నుంచి 1,15,000 రూపాయల వరకు కూడా మాత్రమే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇది రాష్ట్ర ప్రభుత్వ విధానాలను బట్టి అక్కడ కొంత అమౌంట్ అటు ఇటు మారేటువంటి అవకాశం ఉంది. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఇప్పుడు అత్యంత ముఖ్యమైనటువంటి విషయం ఇది. అంటే దరఖాస్తు ఎలా చేయాలనే దానికి సంబంధించి పిఎం కుసుమ్
పథకానికి సంబంధించి రాష్ట్రాన్ని బట్టి వేరువేరు విధానాలు కూడా ఉంటాయి. ముందుగా మీ రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుందో లేదో అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఆ తర్వాత వ్యవసాయ శాఖ లేదా పునరుత్పాదక ఇంధన శాఖ ఎవరైతే ఉంటారో వారు లేదా సంబంధిత నోడల్ ఏజెన్సీ ద్వారా దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. అలాగే కేంద్ర ప్రభుత్వ అధికారిక పిఎం కోసం సమాచార పోర్టల్లో కూడా మీ రాష్ట్రానికి సంబంధించి వివరాలు కూడా మీరు అఫీషియల్గా అక్కడ మాత్రమే తెలుసుకోండి. అయితే అవసరమైనటువంటి పత్రాలు ఈ దరఖాస్తు సమయంలో సాధారణంగా ఏ పత్రాలు అవసరం ఉంటాయి? ఆధార్ కార్డు, భూ పట్టాదారు పాస్బుక్ లేదా భూపత్రాలు లేదా బ్యాంక్ పాస్బుక్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, మొబైల్ నంబరు, విద్యుత్ కనెక్షన్కి సంబంధించినటువంటి వివరాలు ఇవి అవసరమైతే ఇటువంటి పత్రాలు అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రాష్ట్రాన్ని బట్టి కొన్ని అదనపు పత్రాలు కూడా అవసరం కావచ్చు. కాబట్టి ఈ పథకం వల్ల కలిగేటువంటి లాభాలు, రైతులకు కలిగేటువంటి లాభాలు ఒకసారి ఆలోచించండి. ప్రతి నెల కరెంటు బిల్లు లేదు. అలాగే డిజిటల్ అంటే డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇంకేదైనా కొన్ని మోటార్లకు సంబంధించి రకరకాలైనటువంటి కొనాల్సినటువంటి అవసరం లేదు. విద్యుత్ కోసం రాత్రంతా మేల్కొని ఉండాల్సినటువంటి పని అసలే లేదు. పంటలకు సమయానికి నీరు, పంట దిగుబడి మెరుగ్గా పండడానికి, సాగు ఖర్చు తగ్గడానికి, లాభం ఎక్కువగా రావడానికి ఈ పథకం అసలు ఉద్దేశం అన్నమాట. కాబట్టి ఆ రైతులు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం అనేది కూడా ఇది మనం చెప్పుకోవచ్చు. ఈ ముఖ్యమైనటువంటి విషయం ప్రతి రాష్ట్రంలో సబ్సిడీ శాతం, అలాగే అర్హత, దరఖాస్తు తేదీలు, అందుబాటులో ఉన్నటువంటి పంపుల సంఖ్య వేరువేరుగా ఉండవచ్చు. కాబట్టి ఎవరైనా మధ్యవర్తులు మాటలు నమ్మి డబ్బులు ఎప్పుడూ కూడా చెల్లించకండి. మీ సమీప వ్యవసాయ శాఖ కార్యాలయం లేదా అధికారిక ప్రభుత్వ వెబ్సైట్ ద్వారా మాత్రమే సమాచారం తెలుసుకొని దరఖాస్తు చేసుకోండి. థర్డ్ పర్సన్స్ నమ్మి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు వారికి డబ్బులు ఇచ్చి మోసపోకండి. కాబట్టి రైతులు బలపడితేనే దేశం బలపడుతుందనే ఒక ఉద్దేశంతోనే ఈ పథకం ముందుకు తీసుకురావడం జరుగుతుంది. సూర్యుని కాంతిని విద్యుత్ కాంతిగా మార్చుకునేటువంటి అవకాశం ఉంది. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చే దిశగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ పథకం నిజంగా రైతులకు ఒక మంచి అవకాశం అని కూడా చెప్పుకోవచ్చు. మీరు ఈ సమాచారం ఉపయోగపడింది అని నేను భావిస్తున్నాను. ప్రతి రైతుకు షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. రైతు సోదరులు తప్పకుండా షేర్ చేసిన తర్వాత ఇలాంటి మరిన్ని అప్డేట్స్ను కూడా ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. ఇలాంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, వ్యవసాయ సంబంధించి, రాజకీయ, అలాగే విశ్లేషణకు సంబంధించి, ప్రత్యేకమైనటువంటి కథనాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. మరో ఆసక్తికరమైనటువంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది తెలుగు ఫోకస్ టీవీ ఛానల్.